కథా శీర్షిక అటానమస్ ఏజెంట్. ఈ కథ గురించి రెండు మాటలు చెప్తానండి. ఈ కథ నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేమిటి, ఆ కష్ట నష్టాలేమిటి, అలాగే ఎంతగా మనిషి ఈ ఏఐ మీద ఆధారపడిపోయి ఉన్నాడు, ఏఐ మీద ఆధారపడిపోయి ఒక పక్కన మానవ సంబంధాల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు, ఆ పర్యవసానాలేంటి, ఇవన్నిటితోనూ అల్లినటువంటి కథ అండి. ఈ కథ ఇటీవల వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ఉత్తమ కథానికగా ఎంపికైందండి. వారి కథల పోటీలో కౌముది పత్రికలో మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నాడు ప్రచురితమైంది. ఈ కథని మీ అందరికీ కూడా వినిపించడం అనేది నాకు ఒక అదృష్టంగా భావిస్తూ మొదలు పెడతానండి. కథా శీర్షిక అటానమస్ ఏజెంట్. అలెక్సా, వాట్ ఈస్ ద వెదర్ టుడే? మంచం మించి లేవకుండానే అడిగాడు అనుపమ్. టుడే ఈజ్ మోస్ట్లీ క్లౌడీ అండ్ దేర్ ఈజ్ ఎ 15% ఛాన్స్ ఆఫ్ రెయిన్ ఇన్ యువర్ సిటీ. అబ్బా, చలి చంపేస్తోంది. మధ్య ఈ వానలొకటి ఎక్కడా తగ్గకుండా. పక్కకి చూశాడు. పక్కన మరో దిండు వెక్కిరిస్తోంది. జ్యోత్స్న వెళ్ళిపోయి 6 నెలలు కావస్తోంది. తనతోనే వెన్నెలంతా పట్టుకుని వెళ్ళిపోయింది. ఎందుకు తనకి అంత పంతం? ఏ మొగుణ్ణి 4 మాటలు అనకూడదా? అంతలో గౌతమ్ మాటలు గుర్తుకొచ్చాయి. అమెరికాలో పిల్లల్ని అమ్మా బాబు అని గెడ్డాలు పట్టుకుని బతిమలాడాలిరా బాబు. ఏం అనడానికి లేదు. మీరు పిల్లల్ని కనే ముందే మీ కోపతాపాల్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. ఇంకెక్కడ పిల్లలు? ఉన్న ఊళ్ళో ఉద్యోగం పోగానే మరో ఊళ్ళో ఉద్యోగం వచ్చినప్పుడు వద్దన్నా వినకుండా వెళ్ళిపోయింది. వెళ్ళని, నాకేంటి, నేను మగాణ్ణి, తనే నన్ను బతిమలాడాలి. విసుగ్గా తల విదిలించుకుని, హే సిరి, టైం ఎంతైంది అన్నాడు షర్టు వేసుకుంటూ. అట్నుంచి ఏ శబ్దమూ వినపడలేదు. ఇదొకటి దిక్కుమాలింది. ఒక్కోసారి ఉలకదు పలకదు. హే సిరి, ఓయ్ సిరి అని విసుక్కుంటూ యాపిల్ వాచీలో అప్పుడే వచ్చిన నోటిఫికేషన్ని చూసుకున్నాడు. అమ్మ బాబోయ్, మరో గంటలో మీటింగ్ ఉంది కదూ. ఇప్పుడు కారులో కూర్చున్నా కానీ ట్రాఫిక్లో పడి ఎప్పటికి వెళ్తానో ఏమిటో. అసలే గౌతము ఈవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కార్పూల్కి రావడం లేదు. కార్పూల్ లేకపోతే జనరల్ లైన్లలో వెళ్ళడం ఒక్కటే గతి. ఫాస్ట్ పాస్ లైన్లు ఈ రూటుకి ఎప్పుడు వేస్తారో ఏమిటో. జనరల్ లైన్లో డ్రైవ్ సమయానికి తెములుతుందో లేదో. గబగబా పరిగెత్తి టెస్లా కారులో కూర్చున్నాడు. ఫుల్లీ ఆటోమేటిక్ డ్రైవ్ మోడ్లో పెట్టి యూట్యూబ్లో లేటెస్ట్ టెక్ వీడియోని ఆన్ చేసి డాష్ బోర్డు కింద పెట్టాడు. నోట్లో సగం కుక్కుకున్న బ్రెడ్ మెల్లగా మింగుతూ టుగో కప్పులో మిగిలిపోయిన నిన్నటి స్టార్బక్స్ కాఫీని కాస్తగా సిప్ చేస్తూ, అమ్మయ్య, ట్రాఫిక్ కాస్త లైట్గానే ఉన్నట్టుంది, మరీ రక్త సింధూరంలా లేకుండా అక్కడక్కడ పసుపు ముగ్గేసినట్టు ఉంది అనుకున్నాడు. ఎదురుగా కారు స్క్రీన్ మీద మ్యాప్లోని ట్రాఫిక్ గీత వైపు చూస్తూ, అన్నట్టు హెడ్సెట్ తెచ్చుకున్నానా అనుకుని వెంటనే లేకపోతే ఏదో రకంగా మెయింటైన్ చేద్దాంలే, 5 ఏళ్ళు కలిసి బతికిన పెళ్ళాం వెళ్ళిపోతేనే మేనేజ్ చేయడంలే, లైట్ తీసుకో అనుపం, చిల్, పైకే అనేశాడు. ఇది తనకు అలవాటే. ఒక్కడు డ్రైవ్ చేస్తున్నప్పుడు తనతో తనే మాట్లాడుకోవడం. ఒక్కోసారి విపరీతమైన కోపం వస్తుంది.
వర్క్ ఫ్రస్ట్రేషన్ ఒకవైపు, మరోవైపు తనని ఏటీఎం లాగా మాత్రమే చూసే మనుషులు. చీచి, అవన్నీ తలుచుకోకూడదు. తలుచుకుంటే ఆదుర్ద, గాభరా అన్నీ చుట్టుముడతాయి. జనరేటివ్ ఏఐ యుగమిది. చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీల కాలమిది. మరి కొంతకాలంలో యంత్రం పూర్తిగా మనిషి మీద ఆధారపడకుండా దాని పని అది చేసుకుపోతుందట. ఎంతకాలంలోనో తెలీదు. కానీ మనిషికి సహజమైన భయాందోళనలు తప్పుతాయా? ఇక మీదట ఉద్యోగాలన్నీ ఉంటాయో ఊడుతాయో. బా, పొద్దున్నే ఏమిటి తలనొప్పి ఆలోచనలు? అప్పుడు చూసుకుందాంలే అనుకుంటూ తల విదిలించాడు. ఆఫీసులో ఆ మధ్యాహ్నం ఇలా లంచ్ టైంలో కొలీగ్స్ మధ్య సంభాషణ నడుస్తోంది. అన్నట్లు నిన్ననే ఏఐ ఏజెంట్ ఒకటి వచ్చింది. మనం మనతో సంభాషిస్తున్నట్లు వాట్సప్లో దానితో సంభాషిస్తూ పనులు చేయించుకోవచ్చు అంటూ ఎవరో అన్నారు. అంటే వంట చేయడం, డిష్ వాషర్ లోడ్ చేయడం వంటివా? వాట్సాప్లో మెసేజ్ పెడితే మా ఆయనే చూడడు ఎవరో అన్నారు. చుట్టూ నవ్వులు. ఇది నిజంగానే సీరియస్ టాపిక్. వాట్సాప్లో సంభాషించడానికి ముందుగా మన డివైజులన్నిటి మీద అటానమస్ హక్కులు ఆ ఏఐ ఏజెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే క్యూరియస్గా అడిగాడు అనుపమ్. అసలే తనకి వచ్చిన ప్రతి టెక్నాలజీని అందరికంటే ముందుగా వాడడం అంటే అతనికి సరదా. ఇస్తే మన డాక్యుమెంట్లన్నీ చక్కగా సర్ది ఫోల్డర్లలో భద్రపరచడం, మన బదులుగా ఈమెయిళ్లు పంపడం, ఇలా ఏదైనా మన బదులుగా ఆ ఏఏ ఏజెంటే చేసుకుపోతుందన్నమాట అన్నారు అవతలవారు. ఇంటికి రాగానే ఏఏ ఏజెంట్కి అడిగిన అన్ని హక్కులు ఇచ్చేశాడు. లోకల్ నెట్వర్క్తో కనెక్షను, ల్యాప్టాపు, ఫోను, ఐప్యాడు, వాచి అన్ని డివైజులతో అనుసంధానంతో మొదలుపెట్టి వాట్సాప్లో యాడ్ చేసుకోవడం వరకు చకచకా చేసేశాడు. అసలే వీకెండ్ వచ్చిందంటే సమయం ఉండదు. ట్రెక్కింగ్తోనో మారథాన్ ప్రాక్టీస్తోనో సరిపోతుంది. ఆ రోజు గౌతమ్తో కార్పూల్లో ఆఫీస్కి వెళుతూ కిందటి వారం అంతా ఏఏ ఏజెంట్తో కుస్తీ పడితే ల్యాప్టాప్లో డెస్క్ టాప్ మీద డాక్యుమెంట్స్లోనూ డౌన్లోడ్స్లోనూ ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా ఉన్న డాక్యుమెంట్లు సర్దడం కూడా ఓ కొలికి రాలేదు. ఇక ఈమెయిల్ పంపడం మాట దేవుడెరుగు. నువ్వు ట్రై చేశావా గౌతమ్ అన్నాడు అనుపమ్. నాకేం తొందర లేదు. నీలాంటి ఎక్స్పర్ట్లు ట్రై చేశాక చూద్దామని ఆగాను. అయినా అదేమిటి, మన వాళ్ళంతా ఏ ఏజెంటు తనంతట తానన్నీ చేసుకుపోతుంది అది ఇది అని అన్నారుగా అన్నాడు గౌతమ్. అదే మరి, కంపెనీల వాళ్ళు ఎప్పుడో ఫ్యూచర్లో జరగబోయేవన్నీ ఇప్పుడే అనౌన్స్ చేసేస్తారు. మనలాంటి వాళ్ళు మర్నాడే వాళ్ళు చెప్పినవన్నీ జరిగిపోతాయని నమ్మేస్తాం అన్నాడు అనుపమ్. మళ్ళీ తనే, నిజానికి ఏఐలతో పని చేయించడానికి మనిషితో బోల్డ్ అవసరం ఉంది కదా. అన్నీ ఇచ్చినా కానీ ఈ ఏఐలకి 100 ప్రశ్నలు వస్తాయి. చిన్న పని చేయించడానికి కూడా 1,00,000 సార్లు ప్రాంప్టులు ఇవ్వాలి అన్నాడు చికాగ్గా. ఇప్పుడు నిన్ను అంత అర్జెంటుగా అవన్నీ ఎవరు వాడమన్నారు? చిన్నగా నవ్వాడు గౌతమ్. అవన్నీ సరే గాని జ్యోత్స్న సంగతి చెప్పు. ఏమైనా మెసేజ్ చేసిందా అన్నాడు గౌతమ్ మళ్ళీ. చేస్తే నీకే మొదట చెప్తానుగా మరింత చికాగ్గా అన్నాడు అనుపమ్. అది కాదురా, నీకెందుకు అంత పంతం? ఆడవాళ్ళకి సరెండర్ అయిపోతేనే సంసారాలు నిలబడతాయి. నా మాట విను. నా వల్ల కాదురా. నేను ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిని. ఈ సారీలు గీరీలు ఇవన్నీ నా వల్ల కావు. అంటే మరిక అంతేనా అన్నాడు గౌతమ్. ఏం చేయమంటావు చెప్పు. నీ కొత్తగా చెప్పేదేముంది? తను చెప్పిన మాట ఏదీ వినదు. ఇండిపెండెన్సీ తొక్క తోలు అని వదిలే, నాకు బూతులు వస్తాయి. ఆ మాట ఎత్తకు. కారులోంచి విసురుగా దిగి ఆఫీసులోకి వెళ్ళిపోయాడు అనుపమ్. ఒరే ఆగరా, కారు పార్క్ చేసి నేను వస్తున్నానుగా. గౌతమ్ మాటలు వినిపించుకునే స్థితిలో లేడు.
ప్రతివాడు నాకు చెప్పేవాడే గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. పనిలోకి వచ్చి పడితే ప్రశాంతత దక్కుతుంది అని అనుకుంటే ఇక్కడ ఆడవాళ్ల పెత్తనమే. కొత్తగా వచ్చిన లేడీ బాసును చూస్తూ రాను రాను మనుషుల కన్నా యంత్రాల నయమనిపిస్తున్నాయి అనుకున్నాడు. ఇంతలో వాచీలో నోటిఫికేషన్ మోగింది. ఇంటి తలుపు దగ్గర ఉన్న సెక్యూరిటీ కెమెరాకి సంబంధించిన యాప్ నోటిఫికేషన్ అది. ఇంటి దగ్గర ఎవరో తలుపు కొడుతున్నట్లున్నారు. రింగ్ యాప్ తెరిచి లైవ్లో వీడియో చూడసాగాడు. ఎదురింటి పిల్లాడు, అంకుల్ అంకుల్, నా బాలు, నా బాలు. రింగ్ వీడియో కెమెరా కేసి తిరిగి అరుస్తున్నాడు. వీడికి వేళ సెలవు కాబోలు. మళ్ళీ గార్డెన్లోకి బంతి కొట్టినట్లున్నాడు. ఈసారి ఇచ్చేది లేదు, వీడికి ఇదే శాస్తి. యాప్ మూసేసి పనిలో పడ్డాడు. రింగు బెల్లు మోగి మోగి ఊరుకుంది. అసలే ఈవేళ సాయంత్రంలోగా పెర్ఫార్మెన్స్ రివ్యూ పంపించాలి. పొద్దునే ఇలా తగలడింది. చకచక టైపు కొట్టసాగాడు. ఆ రోజు ఒకసారి మన ఆఫీస్ కెఫేలోకి వస్తావా? గౌతమ్కి ఆఫీస్లో స్లాక్లో మెసేజ్ చేశాడు అనుపమ్. అసలు ఈ లేడీ బాస్ ఏమిటిరా, ఎంత బాగా పనిచేసినా లో పెర్ఫార్మెన్స్ అని రాసిపడేసింది రిపోర్ట్లో అన్నాడు అనుపము డీలా పడిపోతూ. ఎవరైనా వింటారు, నోరు మూసుకోరా బాబు. ఇప్పుడున్న ఏఐ బూమ్ పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడమే ఇంపార్టెంటు. మా వింగ్లో సగం మందికి లే ఆఫ్ నోటీసులు వెళ్ళాయట ఈ ఉదయం. మన కార్తీక్ పనిచేసే కంపెనీలో వారం నుంచి లే ఆఫ్ లేనట. చుట్టూ అంతా గగ్గోలుగా ఉంది అన్నాడు తల విదిలిస్తూ గౌతమ్. ఈ ఏఐలు ఇప్పటికిప్పుడు తమంతట తాముగా పని చేయలేవని కంపెనీలకి తెలియదంటావా? అసలు ఏఐలతో పని చేయించడానికి మనిషి అవసరం తప్పనిసరిగా ఉంటుంది కదా. వాటంతటా అవి పూర్తిగా మనిషి సహాయం అవసరం లేకుండా అటానమస్గా పనిచేసుకుంటూ పోవాలంటే ఎన్నో నెలలు పడుతుంది. ఆల్రెడీ చూశానుగా ఆ అటానమస్ ఏజెంట్ పనితనం అని తల విదిలించి, అసలు ఇప్పటిదాకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదురవ్వలేదురా. నిజానికి ఏదైనా సాఫ్ట్వేర్ సక్సెస్ అయిందంటే ఉద్యోగాలు పెరుగుతాయని సంబరపడేవాళ్ళం. ఇప్పుడు ఈ ఏఐ భూము అందుకు సరిగ్గా వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంది గద్గదంగా అన్నాడు అనుపమ్. ఏమోరా, ఈ కార్పొరేట్ కంపెనీల్లాగానే చాలామంది ఈ ఏఐలు కొద్ది వారాల్లో స్వయంగా పనిచేసేస్తాయని నమ్ముతూ తమ ఉద్యోగాలు ఏమవుతాయోనని టెన్షన్ పడుతున్నారు. అయినా అవన్నీ ఉద్యోగుల బాధలు మాత్రమే. కార్పొరేట్ కంపెనీలదేముంది, ఎక్కడ కాస్ట్ కటింగ్ అవసరం అనిపిస్తే ఆ డిపార్ట్మెంట్లు మొత్తం లేపేస్తారు. క్లాడ్ కంపెనీ ఆంథ్రోపిక్ ఇలా అనౌన్స్ చేసిందో లేదో అలా స్టాక్ మార్కెట్లు ధనామని కోల్పడ్డాయి. ఇంకేమిటి, కంపెనీల్లో వేటు మొదలైంది అన్నాడు గౌతమ్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నిస్త్రాణగా కూలబడ్డాడు అనుపమ్. ఒంటరితనం బాగా బాధిస్తోంది. అక్కడ జ్యోత్స్న అంత కఠినంగా ఎలా ఉండగలుగుతుంది? మనుషులకు కూడా యంత్రాల్లాగా కేవలం పనిచేసే వ్యవస్థ ఒక్కటి మాత్రమే ఉంటే బావుణ్ణు. ఈ దిక్కుమాలిన మనసు ఒకటి తగిలడింది. ఎప్పుడూ బాధలు తప్పవు. 4 రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం లే ఆఫ్ ఈమెయిల్ వచ్చింది అనుపమ్కి. అనుకున్నంత అయ్యింది. ఇవేమీ శాశ్వతమైన ఉద్యోగాలు కావు. అయినా ఒక్కసారిగా నిస్పృహ ఆవహించింది. అసలే ఇప్పటికే తన జీవితం అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా పోయింది. కొత్త బాధ మొదలైంది. మళ్ళీ కొత్త ఉద్యోగం వచ్చే వరకు సమస్యే. కంటి ముందర ఇంటి అప్పు, మార్టిగేజు, కారు లోను, క్రెడిట్ కార్డు బిల్లు కనిపించి భయపెట్టసాగాయి. అదీ కాక ఉద్యోగం అంటే డబ్బు మాత్రమే కాదు. పనిలో ఉంటే కొంతలో కొంత బాధల్ని మర్చిపోతూ ఉంటాడు. పని లేకపోతే ప్రపంచంలోని బాధలన్నీ చుట్టుముడతాయి. అది పెద్ద బాధ. ఫోన్ తీసి మెసేజీ తెరిచాడు. జ్యోత్స్నకి సారీ చెప్దామా? టైపు చేయడం ప్రారంభించాడు. హనీ. అంతలోనే పెళ్ళైన కొత్త రోజులు గుర్తుకొచ్చాయి. ఇలా నోరు తిరగని పేరు ఎవరన్నా పెట్టుకుంటారా?
అయినా అదేం పేరు? జో జో ఏంటి అనుపం? నాది చాలా మంచి పేరు. జ్యోత్స్న. అంటే వెన్నెల. కందిన ముఖంతో అంది జ్యోత్స్న. అయితే సింపుల్గా వెన్నెల అని పెట్టుకోవచ్చుగా మరి అన్నాడు అనుపం. "ఆ, అయితే నా నామకరణానికి మీరొచ్చి చెప్పి ఉండాల్సింది సార్ మా అమ్మా నాన్నలకి." విసురుగా వెళ్ళిపోతున్న జ్యోత్స్న వెనకే పరిగెత్తుతూ, బావుందిలే ఏదో నోరు తిరక్క అన్నాను. పోనీ హనీ అని పిలుస్తాను ముద్దుగా." అవంతా జ్ఞాపకం వచ్చాయి. ఆ జ్ఞాపకాలు బాధించడం మొదలుపెట్టేసరికి అనుపము ఫోన్ మూసేశాడు. అంతలోనే అహం అడ్డొచ్చింది. అయినా నేనెందుకు సారీ చెప్పాలి? మాట వినాల్సింది తను. ఉన్న ఊళ్ళో కాకుండా ఇంకో ఊళ్ళో ఉద్యోగం ఎందుకు? ఉద్యోగం మానేయమంటే అంత కోపమా? తననే ముందుగా మెసేజీ చేయని మొండిగా అనుకున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టడం, కాల్స్ కోసం ఎదురు చూడటంతోనే సరిపోతుంది. ఒక్క ఇంటర్వ్యూకు కూడా కాల్ రావడం లేదు. ఆ ఉదయం లేవగానే బెల్లు మోగింది. అబ్బా, ఈ పక్కింటి పిల్లాడికి వేళా పాళా లేదు తిట్టుకుంటూ వచ్చాడు అనుపం. ఎవరో పెద్దావిడ ఇటాలియన్ యాసలో ఇంగ్లీషు మాట్లాడుతూ, మీ టీవీ అమ్ముతామని ప్రకటన ఇచ్చారు కదా అంది. టీవీనా? నేనా? ఎప్పుడు? సాలోచనగా అన్నాడు గడ్డం గోక్కుంటూ. ఇదిగో ఇది మీరిచ్చిన ప్రకటనేగా. అందులోని అడ్రస్తో సహా చూపిస్తూ అంది. అడ్రస్ కరెక్టే, కానీ ఎక్కడో పొరపాటు జరిగింది, క్షమించండి. అనవసరంగా ఇంత దూరం వచ్చాను. ఇలాంటి యాడ్లు ఇవ్వడం ఎందుకు, తెలీదని చెప్పడం ఎందుకు? తలుపు మూతబడిన రింగ్ కెమెరా మైక్రోఫోన్లో మాటలు వినబడతాయని తెలియక గొణుగుతూ వెనుతిరిగింది ఆవిడ. ఆన్లైన్లో ఆవిడ చెప్పిన చోట ఉన్న ప్రకటననే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తనైతే గ్యారంటీగా ఇటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఎవరు తన బదులుగా ప్రకటన ఇచ్చి ఉంటారు? తన బదులుగా తన బదులుగా ఓ మై గాడ్! తను తన పాత ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుని మర్చిపోయిన ఏజెంట్ ఏమైనా పనిచేస్తుందా? కొంపదీసి అది తనకు తానుగా అటానమస్గా అన్ని పనులు చేసేస్తూ ఉందా? అయినా అది టీవీ అమ్మకానికి పెట్టడం ఏమిటి? అంటే అది అటానమస్గా పనిచేయడంలో భాగంగా తన ఈమెయిల్స్, మెసేజెస్ అన్నీ చదివేస్తోందా? సంభాషణలన్నింటికీ రిప్లైలు తనంతట తనే ఇచ్చేస్తూ ఉందా? ముందు రోజు రాత్రి తను గౌతమ్కి చేసిన మెసేజ్ గుర్తుకొచ్చింది. గౌతమ్, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సి ఉందిరా, క్యాష్ అవసరం, ఏమైనా సర్దగలవా? షేర్ మార్కెట్ డౌన్లో ఉంది కదా, త్వరలో మార్కెట్ కోలుకోగానే ఇచ్చేస్తాను. అంతేకాకుండా చకచకా మెసేజెస్ అన్నీ చెక్ చేసుకున్నాడు. ఓ నాయనో, తను అనుకున్నది నిజమే. ఈ ఏజెంటు యాక్టివ్గా మెయిల్స్కి, మెసేజెస్కి తన బదులుగా రిప్లైలు ఇచ్చేస్తూ ఉంది. జ్యోత్స్న నుంచి మెసేజు పైనే కనపడింది. అనుపం, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏమిటి? తప్పు నాదే. నిజానికి నేను నిన్ను క్షమించమని అడగాలి. నిద్ర లేవంగానే కాల్ చేయి. తన కళ్ళని తను నమ్మలేకపోయాడు. పట్టరాని సంతోషం వేసింది. జ్యోత్స్నేనా ఈ మెసేజ్ చేసింది? అయినా తను జ్యోత్స్నని క్షమించమని అడగడం ఏమిటి? సంభాషణలో అంతకు ముందు ఉన్న మెసేజ్ చూడగానే మతిపోయింది. నిజమే, తనే సారీ చెప్పాడు. అంటే ఈ ఏజెంటు తను హనీ అని ఎప్పుడో మొదలుపెట్టి వదిలేసిన మెసేజీని పూర్తి చేసి పంపించేసిందనమాట. సర్లే, పోన్లే, మంచి పనే చేసింది. మనిషికున్న ఈగో యంత్రానికి లేనందుకు సంతోషించాలి. జ్యోత్స్నకి కాల్ చేయాలి. వెంటనే టికెట్ బుక్ చేసుకోవాలి. తనకి ఇష్టమైన వాల్ ఆర్ట్ని సర్ప్రైజింగ్గా పట్టుకెళ్ళాలి. ఉత్సాహంగా ఫోన్ చేశాడు. కానీ ఎంగేజ్ రాసాగింది. ఇంతలో టీవీ యాడ్ ఇచ్చిన సైట్లోకి వెళ్ళి చూశాడు. ఈ ఏజెంటు ఇంకేమైనా అమ్మకానికి పెట్టేసిందా కొంపతీసి? కంగారుగా చూడసాగాడు. వరసగా తన పేరుతో పొలోమని యాడ్స్ కనిపించసాగాయి. జ్యోత్స్నకి ప్రాణప్రదమైన అత్యంత ఖరీదైన వాల్ ఆర్టు, ఇటాలియన్ ఫ్రిడ్జు,
టెస్లా కారు, ఇల్లు వరుసపెట్టి అన్నీ అమ్మకానికి పెట్టేసి ఉన్నాయి. అంటే ఏ ఏజెంటు తన మెసేజీల్లో క్యాష్ అవసరం అనే పదాన్ని పట్టుకుని, పైగా అకౌంట్లలో డబ్బులు లేకపోయేసరికి ఇక తనంతట తాను నిర్ధారించుకుని ఇవన్నీ అటానమస్గా అమ్మకానికి పెట్టేసిందనమాట. వావ్! ఇంటెలిజెంట్ సిస్టమ్స్ జీవితాల్నే మార్చేస్తున్నాయన్నమాట. జ్యోత్స్నకి మెసేజ్ చేసి సయోధ్య కుదర్చడం వరకు బానే ఉంది కానీ, ఇలా అన్నీ అమ్మకానికి పెట్టేయడం ఏమిటి అర్థం లేకుండా. ఇంతలో మిస్డ్ కాల్ను చూసుకుంది కాబోలు తన నుంచి జ్యోత్స్న నుంచి ఫోన్ రాసాగింది. ఆనందంగా ఫోన్ అందుకున్నాడు. హనీ అన్నాడు వణుకుతున్న గొంతుతో. చేసిందల్లా చేసి హనీ అని తేనెలోనికిస్తున్నావా? అట్నుంచి కఠినంగా వినిపించింది. నేనేం చేశాను బుకాయింపుగా అన్నాడు. కొంపదీసి క్షమించమని అడిగింది తను కాదని తెలిసిపోయిందా ఏంటి? అట్నుంచి జ్యోత్స్న గట్టిగా అరిచింది. నువ్వు ఎప్పటికీ మారవన్నమాట. క్షమించమని మెసేజీ వస్తే ఏదో మారావని అనుకున్నాను. ఆగాగు జ్యోత్స్న, ఎందుకలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది హనీ అన్నాడు ఇంకా ఏమీ తెలియనట్లు. ఏమైందా? నాతో సంప్రదించకుండానే ఇల్లు కూడా అమ్మకానికి పెట్టేస్తావా? చివరికి నా వాలార్ట్ కూడా వదలలేదు. ఛీ! కోపంతో రంకెలు వేయసాగింది. ఓ అదే సంగతి. అసలు ఏం జరిగిందంటే నాకేమీ చెప్పకు. అది కాదు హనీ, నేను చెప్పే మాట విను. అనుపం ఏదో చెప్పేలోగానే ఛీ, నువ్వు నీ మేలీగో, ఇక ఈ జన్మలో నీ ముఖం చూపించకు. విసురుగా ఫోన్ పెట్టేసింది జ్యోత్స్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.